నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖల సంఘం పిలుపు మేరకు ఈ దినం 20/7/2026 నుండి 31/7/2026 వరకు దస్తావేజీ లేఖలందరూ సమ్మె పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జీవో నెంబర్ 396 తీసుకొచ్చింది. ఈ జీవో వలన ఈ రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున జీవో నెంబర్ 396 నే జీవో నెంబర్ 396 నే జీవో నెంబర్ 396 నే జీవో నెంబర్ 396 నే ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి ఆర్ఎస్కే కేంద్రాలను ఆర్ఎస్కే కేంద్రాలను ఆర్ఎస్కే కేంద్రాలను దస్తావేజీల ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి జీవో నెంబర్ 396 ను పార్టీలు తెచ్చిన డాక్యుమెంట్లు చూసి దాంతో లోటుపాట్లు చూసి మేము దస్తావేజు రెడీ చేస్తాం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతే ఆస్తికి గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. కావున వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని మా దస్తావేజుల లేఖల సంఘం తరఫున కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖల సంఘం పిలుపు మేరకు ఈ దినం 20/7/2026 నుండి 31/7/2026 వరకు దస్తావేజీ లేఖలందరూ సమ్మె పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జీవో నెంబర్ 396 తీసుకొచ్చింది. ఈ జీవో వలన రైటర్ల జీవనోపాధి కోల్పోతున్నాము. కావున ఈ జీవోను రద్దు చేసి మా జీవన వృత్తిని కొనసాగించాలని కోరుతున్నాము. ఆర్ఎస్కే కేంద్రాలను రద్దు చేసి యథావిధిగా మేము డాక్యుమెంట్ రైట్ల దస్తావేజులు రాయటకు కొనసాగించాలని కోరుతున్నాము. ఈ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుండి ఉంది. ఈ వ్యవస్థను ఈ విధంగా కొనసాగించాలని కోరుతున్నాము. దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు అనగా 31/7/2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు నుంచి నెలాఖరు వరకు అనగా 31/7/2026 వరకు దస్తావేజులు రాకుండా పెన్ డ్రైవ్ చేయాలనేసి మా దస్తావేజుల లేఖల సంఘం పిలుపు మేరకు ఈరోజు పెన్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము దస్తావేజుల లేఖల వ్యవస్థను తీసివేసి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టేసి మా జీవనోపాధికి గండి కొట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ దస్తావేజీ లేఖలు తయారీ విధానం ప్రైవేటు వారికి పోవడం వలన రిజిస్ట్రేషన్లకు భద్రత ఉండదు మరియు గోప్యత విధానం ఉండదు. అనేక అవతవకలకు ఆస్కారం ఉంటుంది. కావున మా ఉపాధికి గండి కొట్టి ఈ జీవో 396 రద్దుపరిచి ఈ దస్తావేజీ లేఖలు రాసే విధానం యథావిధంగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం. దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి దస్తావేజుల ఐక్యత వర్ధిల్లాలి జీవో 396 వర్ధిల్లాలి జీవో 396 వర్ధిల్లాలి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను నిర్మించుకోవాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర ఏర్పాటును నిర్మించుకోవాలి.
దస్తావేజుల ఐక్యత జీవో నెంబర్ 396 ను జీవో నెంబర్ 396 ను ఆర్ఎస్ కేంద్రాలను దస్తావేజులకు ఐక్యత జీవో నెంబర్ 396 ను సబ్మిషన్ పరమే కార్యాలయంలో స్లాట్ వేసుకొని వచ్చిన స్లాట్ లేకుండా వచ్చిన రిజిస్ట్రేషన్ చేసి గంటలో వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. నిరసన తెలుపుతాను. సమయం కావాలని చెప్పి కూడా మేము అంశాలు లేవనెత్తడం జరిగింది. సో ఈ రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున మేము పార్లమెంట్ ఇవన్నీ కూడా లేవనెత్తానని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇదివరకే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము సపోర్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే ఇక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికైతే లిస్టులో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లేదు. ఈరోజు దాని ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్టులో అయితే లేదు. బట్ మేము డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి కూడా ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్లో మేము దాన్ని పుట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ.